హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గూగుల్ మ్యాప్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో చూడండి, మనకేంటంటే అందరి మొబైల్లో ఇప్పుడు ఏంటంటే ఈ గూగుల్ మ్యాప్స్ అనేది అయితే దొరుకుతుంది. ఓకే, సో చూడండి, మీరు ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఏంటంటే మీ ఏరియా ఎక్కడుందో ఆ ఏరియా చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మరి నాకు సంబంధించిన ఏరియా నాకు డైరెక్ట్ చూపిస్తుంది. మీ దాంట్లో కొంతమందికి ఇటువంటి ఏరియా చూపించకపోవచ్చు. ఓకే, సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీరు మీ షాప్కి సంబంధించి లేకపోతే మీ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ దీంట్లో యాడ్ చేయకపోతే మీకు ఇలా చూపించదు. ఓకే, సో చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఏమని చూపిస్తుంది అంటే నేను ఇలా జూమ్ చేసుకుంటూ వెళ్ళినట్టు నాకు ఇక్కడ టైం కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని నా ఇన్స్టిట్యూట్కి సంబంధించిన అడ్రస్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే నేను దీన్ని యాడ్ చేసి పెట్టుకున్నాను. సో మీరు కూడా ఇలా దీన్ని యాడ్ చేసుకోవాలి అంటే ఈ 3 డాట్స్ ఉన్నాయా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యువర్ ప్లేసెస్ అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు ఇక్కడ హోమ్ వర్క్ అని వస్తుంది. అంటే ఇదేంటంటే నా ఇంటికి సంబంధించిన అడ్రస్, ఇది వచ్చేసి ఏంటంటే నేను నా వర్క్కి సంబంధించిన అడ్రస్. ఓకే, సో మీరు దీన్ని ఇలా ఇక్కడ మీరు ప్రెస్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఎడిట్ హోమ్ అంటే ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఏంటంటే దీన్ని ఎడిట్ చేశాను ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. సో నాకేంటంటే ఇలా చూపిస్తుంది. ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే మీరు ఇప్పుడు ఎప్పుడైనా గూగుల్ మ్యాప్స్లో ఎక్కడైనా ఉన్నారనుకోండి, అంటే అక్కడ నుంచి మీ ఇంటికి ఎంత దూరం ఉంది అనేది తెలుసుకోవాలి అంటే మళ్ళీ మీరు మీ ప్లేస్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ నాకు దగ్గరలో ఉన్న ఇంకొక ఏరియాని టైప్ చేస్తున్నాను, గోదావరికి అని టైప్ చేశాను. టైప్ చేసిన వెంటనే చూడండి, నా ఏరియా నుంచి ఇది ఎంత దూరం ఉంది అనేది డైరెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. చూడండి, నాకు ఎంత అంటే 23 minutes ట్రావెల్ చేస్తే కార్లో ఇది వస్తుంది అని ఇలా చూపిస్తుంది అన్నట్టు. ఇది ఎలా చూపిస్తుంది అంటే నేను ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా చూపిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఒకటి. తర్వాత వచ్చేసి ఏంటంటే మనం చూడండి ఇలా సెర్చ్ చేస్తుంటాం. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏంటంటే కరీంనగర్ అని టైప్ చేశాను. కరీంనగర్ అని టైప్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను ఒక పాయింట్ అంటే కరీంనగర్ నుంచి అంటే నా లొకేషన్ నుంచి, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పైన నేను ఇక్కడ ఏంటంటే 18 లైన్ కాలనీ నుంచి కరీంనగర్ అని పెట్టేసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, సో ఇక్కడ దీనికి సంబంధించి రూట్ మ్యాప్ మొత్తం చూపించింది నాకు కదా. సో నాకు ఏంటంటే మధ్యలో ఇంకొక స్టాప్ యాడ్ చేయాలనుకోండి. ఇది ఎప్పుడు పనిచేస్తుంది అంటే మనకు మీరు ఎక్కడైనా వెళ్తున్నారనుకోండి, వెళ్ళేటప్పుడు మీకు అన్ని స్టాప్స్ తెలియాలి. ఓకే, మధ్యలో ఏ స్టాప్స్ వస్తుంది, అక్కడ మీకు నోటిఫికేషన్ రావాలన్నా లేకపోతే మీకు ఇలా ఇండికేషన్ చూపించాలన్నా అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇంకొక స్టాప్ని కూడా మనం మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ యాడ్ స్టాప్ అని ఉంటుంది. ఓకే, సో దీన్ని ప్రెస్ చేసిన తర్వాత మధ్యలో మీరు ఇంకేక దేనైనా యాడ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే ఇంకొకటి గోదావరికి నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అది ఇచ్చేసాను. ఇచ్చేస్తే చూడండి, నాకు ఇక్కడ మధ్యలో దానికి సంబంధించిన పాయింట్ కూడా ఇక్కడ నాకు మధ్యలో యాడ్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇవి ఉన్నాయి చూసారా, వీటిని మనం పైకి కిందికి కూడా మూవ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఈ బీ దగ్గర ప్రెస్ చేసి పట్టుకొని దీన్ని ఇక్కడ పైకి ప్రెస్ చేశాను. పైకి మూవ్ చేస్తే ఏంటంటే నాకు ఇది నా ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఇది అడ్జస్ట్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో ఇదొక మంచి ఆప్షన్. దీంట్లో ఇక్కడ మీరు ఫినిష్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టాప్ ఉంది, నేను ఇక్కడికి ఒక స్టాప్ ప్రెస్ చేశాను. తర్వాత వచ్చి చూడండి, ఓకే, ఇలా మనం ఏంటంటే స్టాప్స్ ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్కొక్కటి సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు. తర్వాత చూడండి, దీనిలో డిస్టెన్స్ తెలుసుకోవాలనుకోండి. ఓకే, సో దానికోసం మీరు ఏంటంటే ఎక్కడైనా ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకుంటే చూడండి, మీకు ఇక్కడ కింద ఇది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు దీన్ని కొంచెం పైకి జరుపుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడండి మెజర్ డిస్టెన్స్ అని ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసినట్టయితే ఏంటంటే మీకు ఇక్కడ డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో మీరు దీన్ని కావాలంటే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. అలాగే చూడండి, మీరు ఎక్కడున్నారో మీకు సంబంధించిన లొకేషన్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి. ఓకే, సో మీరు మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారు, వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్ అనేది ఐడియా లేదు. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీ అడ్రస్ వాళ్ళకి చెప్పే బదులు మీరు ఏంటంటే ఈ గూగుల్ మ్యాప్స్ అనేది ఓపెన్ చేసి డైరెక్ట్ మీ అడ్రస్ని వాళ్ళతో షేర్ చేయొచ్చు అన్నట్టు. వాట్సాప్లో కానివ్వండి, లేకపోతే దేనిలో ఈమెయిల్ ద్వారా అయినా కానివ్వండి. ఓకే, సో వాట్సాప్లో షేర్ చేస్తే ఏంటంటే వాట్సాప్ లేదా ఇటువంటి హైక్ ఇటువంటి దాంట్లో షేర్ చేస్తే ఏంటంటే వాళ్ళు దాన్ని ట్యాప్ చేసినప్పుడు డైరెక్ట్ వాళ్ళకి లొకేషన్ అడ్రస్ అనేది మొత్తం చూపిస్తాను అన్నట్టు. సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, షేర్ లొకేషన్ అని. ఓకే, సో దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు చూడండి, ఆ లొకేషన్ అనేది ఎంతసేపటి వరకు షేర్ చేయాలి అనేది కూడా మనం పెట్టేసుకోవచ్చు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రావెల్ చేస్తున్నారనుకోండి, ఒక 1 hour వరకు ఆ లొకేషన్ అడ్రస్ అనేది షేర్ చేయాలి అంటే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, అంటిల్ యూ టర్న్ దిస్ ఆఫర్ అంటే మీరు ఎప్పుడైతే టర్న్ ఆఫ్ చేసేంత వరకు ఈ లొకేషన్ షేర్ చేయాలి అంటే ఇదైనా కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మోర్ బటన్లోకి వెళ్ళేసి మనకి ఏంటంటే చూడండి, ఇక్కడ మనకు హైక్ ఉంది, ఫేస్బుక్ ఉంది, తర్వాత వచ్చేసి వాట్సాప్ ఉంది. దేనిలో కావాలంటే దానిలో మనం ఈజీగా దీన్ని షేర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది ఒక చాలా మంచి ఆప్షన్.
తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఏంటంటే కొన్ని ఏరియాస్లోకి వెళ్తే సిగ్నల్ రాదు. ఓకే, అటువంటిప్పుడు చూడండి మనం మరి ఈ గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేయాలి అంటే యూజ్ చేయలేం. మరి అటువంటిప్పుడు చూడండి ఈ గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేయాలి అనుకుంటే, అంటే చూడండి మీరు ఇప్పుడు ఏదైనా కొత్త ఏరియాలోకి వెళ్తున్నారు, ఓకే, ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ నెట్ ఏంటి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంటే ఏంటంటే సిగ్నల్ ఉంటుందో లేదో మనకు తెలియదు, నెట్ సిగ్నల్ ఉంటుందో లేదో. ఓకే, అటువంటిప్పుడు చూడండి మీరు ఏంటంటే ఆ ఏరియాకి సంబంధించిన మ్యాప్ మొత్తం ఫస్ట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని మనం ఏంటంటే ఆ ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్ళొచ్చు. దానికోసం చూడండి మీరు ఏం లేదు, ఈ 3 డాట్స్ ఉన్నాయా, దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆఫ్లైన్ ఏరియాస్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్తారు. దీనిలోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ యువర్ ఓన్ ఏరియా అని ఉంది. ఓకే, సో మనం ఏంటంటే ఇప్పుడు నేను కరీంనగర్ కొత్తగా వెళ్తున్నాను అనుకోండి. సో అటువంటిప్పుడు ఏం చేస్తానంటే చూడండి ఇలా జూమ్ చేసి నాకు ఇంతవరకు మొత్తం ఏంటంటే కావాలని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసిన వెంటనే చూడండి నాకు ఇది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సో ఇలా మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇది 25% అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నేను ఈ ఏరియాలోకి వెళ్ళినప్పుడు నాకు నెట్ అవసరం లేదు, డైరెక్ట్ నేను ఏంటంటే దీన్ని విజిట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు చూడండి ప్రస్తుతానికైతే దీన్ని ఏంటంటే క్యాన్సిల్ చేసేస్తున్నాను. మీకు అవసరం లేదు, మెమరీ వేస్ట్ అవుద్ది అనుకుంటే మీరు దాన్ని ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేసి పట్టుకోండి, ట్యాప్ చేసి పెట్టుకొని ఇక్కడ మనకి ఏంటంటే డిలీట్ అనే బటన్ వస్తుంది. దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ డిలీట్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే ఆ ఏరియా అనేది మనకు ఆఫ్లైన్లో నుంచి డిలీట్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో ఇదొకటి. తర్వాత చూడండి మీరు దీని వ్యూని ఇలా శాటిలైట్ వ్యూలోకి మార్చాలనుకోండి. అటువంటిప్పుడు చూడండి ఇక్కడ 3 డాట్స్ని ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి స్క్రాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి శాటిలైట్ అని ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే ఇది శాటిలైట్ వ్యూలోకి, లేకపోతే ఇంతకుముందు చూడండి ఇలా ఉండే. ఓకే, సో నేను ఏం చేశానంటే దీనిలోకి వెళ్ళేసి ఇలా శాటిలైట్ వ్యూ ప్రెస్ చేసిన వెంటనే నాకు శాటిలైట్ వ్యూలోకి మారిపోయింది అన్నట్టు. ఓకే, సో ఇలా మీరు ఏంటంటే దీన్ని శాటిలైట్ వ్యూలోకి మార్చుకోవచ్చు. అలా కాకుండా చూడండి దీన్ని మీరు 3Dలోకి చూడాలనుకోండి. ఓకే, సో 3Dలోకి చూడాలి అంటే మీరు ఇటు సైడ్ మీరు 2 ఫింగర్స్ తోటి ప్రెస్ చేసి పట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇలా నా 2 ఫింగర్స్ తోటి ఇలా ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత దీన్ని నేను ఇలా జరిపాను అనుకోండి. చూడండి నాకు ఇది ఏంటంటే రొటేట్ అవుతుంది 3Dలోకి. ఓకే, ఇప్పుడు మీరు చూడండి దీనిలో జరుపుకుంటూ చూసినట్టయితే మీకు ఇది ఎంత ఇలా ఎలా కనిపిస్తుంది అంటే మొత్తం 3Dలో కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇలా 3Dలో కనిపించాలి అంటే మాత్రం మీకు డైరెక్ట్ రాదు, 2 చేతులతోటి ఇలా ప్రెస్ చేసి పట్టుకొని మీరు ఏంటంటే దీన్ని ఇలా 3Dలోకి మార్చుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇది ఒక చాలా మంచి ఆప్షన్, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలామందికి ఏంటంటే ఇలా 3Dలోకి మార్చొచ్చు అని తెలిసి ఉండదు. సో ఫ్రెండ్స్ ఇంకోటి చేయొచ్చు, మీరు మీ సొంతగా గూగుల్ మ్యాప్స్లో ఏరియాని సెట్ చేయాలనుకోండి. అటువంటిప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మీ మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు గూగుల్ మ్యాప్స్ అని టైప్ చేయండి, లేదా మీరు ఇదే పని మీరు దీనిలో కూడా చేయొచ్చు, దీనిలో మీ డెస్క్టాప్లో కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే గూగుల్ మ్యాప్స్ అని టైప్ చేసుకున్న తర్వాత మీ ఐడి తోటి సైన్ ఇన్ అయిన తర్వాత మీరు ఏంటంటే మీ ఓన్ ఏరియాస్ని సెట్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఈ ఇంటి పక్కకు వీళ్ళు ఉంటారు అని మనం ఏంటంటే మనకు నచ్చినట్టు మనం సెట్ చేయడానికి ఏంటంటే ఈ ఆప్షన్ అనేది పనిచేస్తాయి అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే చూడండి మన ఏరియాలో చాలా ప్లేసెస్ అనేవి మనకు ఈ గూగుల్ మ్యాప్స్లో కనిపించవు. ఓకే, సో కొన్ని గల్లీలు కానివ్వండి, లేకపోతే కొన్ని స్ట్రీట్స్కి సంబంధించినవి ఏమైనా కనిపించవు కదా, అటువంటి వాటిని నేమ్స్ కానీ లేకపోతే స్ట్రీట్ అడ్రస్, స్ట్రీట్ నేమ్స్ మీరు యాడ్ చేయాలి అనుకుంటే మీరు కంట్రిబ్యూట్ చేయొచ్చు. దానికోసం చూడండి మీకు పాయింట్స్ కూడా దొరుకుతాయి అన్నట్టు. ఆ పాయింట్స్తో మీరు ఏంటంటే గూగుల్ డ్రైవ్లో స్పేస్ కొనుక్కోవడం, ఇటువంటి గూగుల్ ప్రోడక్ట్స్లో యూజ్ చేసుకోవచ్చు. దానికోసం ఈ 3 డాట్స్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి యువర్ కంట్రిబ్యూషన్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్తే మీరు ఏంటంటే ఇక్కడ మీకు సంబంధించి కంట్రిబ్యూట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో మనం ఏంటంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు అంటే దానికి సంబంధించినవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ సెలెక్ట్ యువర్ సిటీ అని ఉంటుంది, అంత ఇచ్చేసి యాక్సెప్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనం మీ దగ్గరలో ఉండే సిటీస్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం దాంట్లో యాడ్ చేస్తుంటే మనకు పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్తో మనం ఏంటంటే తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు ఈ గూగుల్ డ్రైవ్లో స్పేసెస్ని లేకపోతే గూగుల్ ప్రోడక్ట్స్లో ఏమైనా చిన్న కొనుక్కోవడానికి మనకి ఏంటంటే ఇది యూజ్ అవుతాయి అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి ఇది కాకుండా మనకి ఏంటంటే మీరు ఏదైనా అంటే ఓలా ఊబర్ ఉంటాయి చూసారా, ఆ ఓలా ఊబర్ని కూడా మనం ఏంటంటే దీంట్లో నుంచే బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో దానికోసం చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇది అవైలబుల్ లేదు నా ఏరియాలో. సో ఇక్కడ నుంచి ఏంటంటే నేను హైదరాబాద్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే ఇటువంటి ఒక స్క్రీన్ వచ్చిన తర్వాత చూడండి మీరు ఈ పక్కకు ఇది ఉందా పైన, దీన్ని జరుపుకుంటూ వెళ్ళండి ఇటు పక్కకు. ఓకే, సో ఇలా మీరు జరుపుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక ట్యాక్సీ సింబల్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఆల్రెడీ ట్యాక్సీ సింబల్ కనిపించింది. దీన్ని నేను ట్యాప్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది అంటే నా మొబైల్లో ఒకవేళ ఓలా ఊబర్కి సంబంధించిన యాప్స్ అనేవి ఇన్స్టాల్ అయి ఉంటే డైరెక్ట్ నాకు ఏంటంటే అక్కడికి తీసుకెళ్తాయి అన్నట్టు. ఇది అంటే ఇక్కడ నుంచి మనం ఏంటంటే బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మీకు ఇలా కూడా చూపిస్తే చూడండి ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది అంటే బుక్ అండ్ ఊబర్ విత్ గూగుల్ మ్యాప్స్ అండ్ గెట్ 50% ఆఫ్. అంటే మనకి ఏంటంటే కొన్ని ఆఫర్స్ కూడా దొరుకుతుంటాయి అన్నట్టు. ఓకే, సో వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం మనం ఏంటంటే దాన్ని ఒకసారి ట్యాప్ చేస్తే మన మొబైల్లో ఆ ఆప్షన్ అనేది అంటే ఈ ఓలా ఊబర్కి సంబంధించిన యాప్స్ అనేవి ఉంటే డైరెక్ట్ దానికి రీడైరెక్ట్ అవుద్ది. మనం అక్కడ నుంచే బుక్ చేసేసి ఈ ఆఫర్స్ని కూడా మనం పొందొచ్చు అన్నట్టు.
ఫ్రెండ్స్ తర్వాత దీనిలో నాకు నచ్చిన ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే చూడండి, మీరు ఎక్కడికైనా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు బైక్ మీద. ఓకే, బైక్ మీద వెళ్ళేటప్పుడు ఏంటంటే మీ బైక్లో పెట్రోల్ అయిపోయింది, లేకపోతే మీకు ఆకలి అవుతుంది. ఓకే, సో అటువంటిప్పుడు చూడండి, మీరు మీ ఏరియా నుంచి అంటే మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ఏరియా నుంచి పెట్రోల్ బంక్లు అనేవి ఎంత దూరంలో ఉన్నాయి, తర్వాత వచ్చేసి రెస్టారెంట్స్ అనేవి ఎంత దూరంలో ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవడానికి చూడండి ఇక్కడ గూగుల్లో డైరెక్ట్ మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బటన్ ఉందా, దీన్ని ట్యాప్ చేసిన వెంటనే చూడండి మీకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ వస్తాయి. రెస్టారెంట్స్ కానివ్వండి, పెట్రోల్ స్టేషన్స్ కానివ్వండి, ఏటీఎంస్ డబ్బులు లేవనుకోండి ఏటీఎంస్ కానివ్వండి, మీకు కావాలి అంటే డైరెక్ట్ ఒక్కసారి దాన్ని ట్యాప్ చేశారనుకోండి, ట్యాప్ చేస్తే ఇప్పుడండి నాకు దగ్గరగా ఉన్న పెట్రోల్ బంక్కి సంబంధించినవన్నీ ఇక్కడ నాకు డైరెక్ట్ చూపిస్తాయి అన్నట్టు. ఓకే, సో ఇది ఒక మంచి ఆప్షన్ దీనిలో. ఓకే, సో తర్వాత వచ్చేసి చూడండి, మీరు వెళ్ళే ఏరియాలో ట్రాఫిక్ ఉందో లేదో తెలుసుకోవాలనుకోండి. ఓకే, అటువంటిప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ గూగుల్ మ్యాప్స్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. దానికోసం చూడండి ఇక్కడ మనం యువర్ లొకేషన్ దగ్గరికి వెళ్ళేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి తర్వాత వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి సరే, 3 డాట్స్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆల్ ట్రాఫిక్ ఉందా, దీన్ని మనం ట్యాప్ చేసినప్పుడు ఏంటంటే ఇది మనకి ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఉంది ఇది మొత్తం కలర్ వైజ్గా చూపిస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు ట్రాఫిక్ ఉన్న చోట ఇలా చూపిస్తుంది. ఓకే, జనరల్గా ఉన్న చోట ఏంటంటే మామూలుగా ఇలా చూపిస్తుంది. ఓకే, దీని ప్రకారం మనం ఏంటంటే మన రూట్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఈ ఏరియాలో ఇటు నుంచి కాకుండా మనం ఏంటంటే వేరే దగ్గర నుంచి వెళ్తే ఈ ట్రాఫిక్ అనేది ఉండదు అనేది మనం ఏంటంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.